ఏర్పరిచినటువంటి కృతజ్ఞత కూడిక. మరి ఎప్పటి వరకు చక్కటి సాక్ష్యం మరి సహోదరి తెలియపరిచారు ఏం జరిగిందన్నది. దేవుడు జరిగించిన కార్యక్రమం. కానీ మనిషికున్న దరిద్రం ఏంటంటే ఈరోజు చెప్పేసి మర్చిపోతాం మనం. నాకు తెలిసి చాలా మంది సాక్ష్యం చెప్పేంత వరకు గుర్తుపెట్టుకుంటారు. అంటే ఈరోజు ఎలాగో కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం కాబట్టి ఏం చేద్దాం, ఆ చెప్పేంత వరకు గుర్తుపెట్టుకుని తర్వాత ఏం చేస్తాం, మర్చిపోతాం. కాబట్టి ఇలా మర్చిపోయే లక్షణం మనిషికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనిషి చేసిన మేలు మర్చిపోతాడు. నిర్గమకాండంలో ఒక భయంకరమైన దృశ్యం చూస్తాం మనం. ఏంటంటే మొదటి అధ్యాయము 8వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, ఏసేబును ఎరుగని ఒక కొత్త రాజట ఐగుప్తును ఏలన ఆరంభించాడు. ఐగుప్తును ఒక రోజు రక్షించింది ఏసేబు, ఐగుప్తును కాపాడింది ఏసేబు. ఈ రోజు ఐగుప్తు సుభిక్షంగా ఉందంటే కారణం ఏసేబు. ఇంకా ఆ రోజు ఏసేబును మర్చిపోయారట. ఏసేబు కట్టించిన కట్టడాలు ఎప్పటికీ ఉన్నాయి, పిరమిడ్లు ఉన్నాయి, నిల్వ చేయడానికి, ధాన్యాన్ని నిల్వ చేయడానికి కట్టిన గదులు ఉన్నాయి. అమ్మా సైలెంట్గా ఉండండి, సైలెంట్. ధాన్యాన్ని నిల్వ చేయడానికి కట్టిన గదులున్నాయి, కళ్ళ ముందు కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలు కనిపిస్తున్న మర్చిపోయారట. గాంధీ గారిని మర్చిపోతామా? మర్చిపోకుండా మన కళ్ళ ముందు ఏం పెట్టారు? విగ్రహాలు పెట్టారు, మర్చిపోతామనే. ఆ విగ్రహాలు చూసినప్పుడు ఆయన త్యాగం మనకు తెలియాలి. అదే రీతిగా ఈరోజు గాంధీ గారి విగ్రహాలు ఎలాగైతే కనబడుతున్నాయో ఏసేబు గారు కట్టించిన కట్టడాలు కనబడుతున్నాయి. గాంధీ గారే కాదు, ఒక బస్ షెల్టర్ కట్టించిన దాని మీద పేరు ఉంటుంది, పలానా వాళ్ళు కట్టించారని, పలానా వాళ్ళు నిర్మించారని, పలానా వాళ్ళు దానం చేశారని. చాలా చోట్ల మనం పేర్లు చూస్తూ ఉంటాం. ఆ పేర్లను బట్టి వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోవాలి. సత్రాలు కనబడతాయి, చాలా చోట్ల మనకి స్తూపాలు కనబడుతూ ఉంటాయి. దేనికంటే పలానా వాళ్ళు ఇది నిర్మించారు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏసేబు కట్టించిన కట్టడాలు కళ్ళ ముందు కనబడుతున్నా మర్చిపోయారట. ఎవరిని మర్చిపోయారు? ఏసేబుని ఎరుగని ఒక రాజు మర్చిపోయాడట. ఏసేబు తెలియకుండా అయిపోయాడట. సరే, ఏసేబును మర్చిపోయిన పర్వాలేదు, మనిషే కాబట్టి. కానీ కాస్త ఎదరికొస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఓ మాట కనబడుతుంది. ఏంటంటే యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టిందట. ఇంకా చెప్పాలంటే ఏసేబు చేసిన కార్యాలు చిన్నవి, చాలా చిన్నవి. దేవుని కార్యాలతో పోలిస్తే ఏసేబు చేసిన కార్యాలు చాలా చిన్నవి. కేవలం ధాన్యాన్ని నిల్వ చేయడానికి గదులు కట్టాడు అంతే. కానీ ధాన్యమే లేని చోట, పంటలే పండని చోట, భయంకరమైన అరణ్యములో డైలీ రోజు ఫుడ్ పెట్టాడు దేవుడు. ఫుడ్ పెట్టాడు. పండిన ధాన్యాన్ని నిల్వ చేసింది ఏసేబు, పంట లేకపోయినా ఫుడ్ పెట్టింది దేవుడు. అరణ్యములో ఫుడ్ పెట్టాడు. కాలు వాయకుండా, కనీసం వేసుకున్న బట్టలు చిరిగిపోకుండా ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కార్యాలు మర్చిపోయారట. సముద్రాన్ని చీల్చేసిన దేవుడు మర్చిపోయారు. ఎంత సుభిక్షంగా వీళ్ళని కాపాడుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళని పెంచి పోషిస్తే తర్వాత పుట్టిన వాళ్ళు మర్చిపోయారట. చూడండి ఎంత భయంకరమైందో. అందుకే మీరు గమనిస్తే ఈరోజు సాక్ష్యం చెప్పిన తల్లికి గుర్తుంటుందేమో, ఆ పిల్లకు గుర్తుంటుందా? ఈ కార్యం గుర్తుంటుందా? ఒకవేళ ఈరోజు తండ్రికి గుర్తుంటుందేమో, ఆ బిడ్డకు గుర్తుంటుందా? ఉంటుందా? నాకు తెలిసి ఇక్కడ నేను చాలాసార్లు వచ్చాను, ఈ తల్లిదండ్రులే కనబడలేదు నాకు. మరి అక్కడ ఉండరేమో, మేబీ వాళ్ళే నాకు కనబడలేదు. మరి ఎందుకు కనబడలేదు నాకు తెలీదు. ఒకవేళ మనమే కనబడకపోతే మన పిల్లలకు ఎలా గుర్తుంటుంది?
మనమే మర్చిపోతాం. అందుకే పిల్లలు మర్చిపోయారట. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు. పిల్లలు మర్చిపోయారు, తల్లిదండ్రులు గుర్తుపెట్టుకున్నారు. కానీ మరింత భయంకరమైన విషయం ఏంటో దావీదు గారి కీర్తన రాస్తూ చెప్పుకుంటూ వస్తాడు. చదువుకున్నాం కదా మనం కీర్తన 103వ కీర్తన మొదటి వచ్చి నుంచి రాయబడుతున్న మాటలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అన్నాడు. చూడండి, ఎవరు రాస్తున్నారు? దావీదు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నాడు? దావీదు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నాడు? ఎవరికో కాదు, మరి ఎవరికి? తనకే. ఈరోజు ఉపదేశాలు పక్కోళ్ళు కనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు నిలబడి చెల్లి సాక్ష్యం చెప్పింది కదా, ఈ సాక్ష్యం ఎవరికి చెప్పింది? మనకు చెప్పింది. కానీ డైలీ చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఈ రోజు అయిపోయింది, పని అయిపోయింది. ఏంటా పని? మనందరికి చెప్పేసింది. కానీ ఇక్కడితో అయిపోలేదు. రేపటి నుంచి ఓ పని ఉంది. రేపే కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం చేయాల్సిన ఓ పని ఉంది. ప్రతి క్షణం చేయాల్సిన పని ఏంటదంటే సాక్ష్యం చెప్పడమే. ఎవరికి చెప్పాలి? మనకు కాదు, ఇతరులు కాదు. డైలీ చెప్పాల్సింది వరకు తెలుసా? ఫస్ట్ తన ప్రాణానికి చెప్పాలి. దేనికి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, యెహోవాను సన్నిధించు. ప్రతి క్షణం చెప్పాల్సింది తనతో తనే మాట్లాడుకోవాలి. ఎంతమంది మాట్లాడుతున్నారు? మనం కూడా సాక్ష్యాలు చెప్తాం కదా. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చెప్తారు. వారంలో జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకుంటాం. ఆదివారం చెప్పేసి ఏం చేస్తాం? మర్చిపోతాం. ఆదివారంతో అయిపోయింది. చెప్పేంత వరకు గుర్తుంటుంది. ఇతరులకు చెప్పేశామా లేదా అనుకుంటాం. సంఘం ఎదుట నిలబడి చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటాం. కానీ చెబుతున్న మాట ఏంటంటే చెప్పాల్సింది సంఘం ఎదుటే కాదు, సమాజం ఎదుటే కాదు, ఇతరుల ఎదుటే కాదు. ఎప్పుడు చెప్పాలట. ఎవరికి? ప్రాణానికి. ఎవరి ప్రాణముతో వాళ్ళు మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడుకోవాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. సన్నుతించాలి. ఎందుకు? నా అంతరంగమునున్న సమస్తమా అన్నాడు. చూడండి, మీరు గమనించండి. అంతరంగములో ఉన్న సమస్తం. పైన శరీరం మీద ఏముంటాయి? శరీరం మీద ఉండేవి చాలా తక్కువ. ఒంటి మీద బట్టలు ఉంటాయి, మెళ్ళో నగలుంటాయి, అదైనా డబ్బు ఉంటే. ఒంటి మీద ఉండేవి చాలా తక్కువ. చేతికి వాచ్ ఉంటుంది, వేలుకు ఉంగరం ఉంటుంది, ఒంటి మీద బట్టలు ఉంటాయి, అంతే అంతే. ఒకవేళ డబ్బులు లేకపోతే ఒంటి మీద బట్టల సైజు కూడా తగ్గిపోద్ది. డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, సూటేస్తాడు, సూటు మీద కోటేస్తాడు, కింద బూటేస్తాడు, కాళ్ళకు సాక్షులేస్తాడు, పెరుగుతాయి వస్తువులు. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, ఏమైపోతాయి? సూట్ ఉండదు, జస్ట్ షర్ట్ ఉంటుంది అంతే. ఒకవేళ ఇంకా పేదవాడు అనుకోండి, షర్ట్ కూడా ఉండదు, కేవలం కింద వస్త్రం మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇంకా పేదవాడైతే ఆ వస్త్రం కూడా కింద ఉన్నది కూడా తగ్గిపోతుంది. కేవలం మానాన్ని కాపాడుకోవడానికి చిన్న వస్త్రపు మొక్కు ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి మనకు అర్థమైపోతుంది ఏంటంటే ఇతడు ఎవరు? పేదవాడు. పైకి ఏమున్నాయో కనిపిస్తాయి, పైకి ఉన్నవన్నీ చాలా చిన్నవే. కానీ విచిత్రం ఏంటి తెలుసా? పేదవాడైనా, ధనవంతుడైనా, ఎవడైనా, అధికారైనా, ఏమీ లేనివాడైనా అంతరంగంలో మాత్రం చాలా ఉంటాయి. అవి బయటికి కనిపించవు. ఏమున్నాయి? అంతరంగంలో పెద్ద పెద్దవి దాచేసుకుంటాం మనం. పైన జోబులో దాచుకున్నది తెలిసిపోతుంది, జోబు కింద దాచుకున్నది తెలిసిపోతుంది. కానీ అంతరంగంలో కనిపించకుండా ఎన్ని దాస్తాం? ఎన్ని ఉంటాయి చెప్పండి? అందుకే మీరు గమనిస్తే పైనున్న వాటిని నిలువు దోపిడీ ఇస్తారట దేవుడి దగ్గర తీసుకెళ్ళి. అవునా? ఈ పదాలు విన్నాం కదా మనం. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమిచ్చావు? నిలువు దోపిడీ. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్న బంగారం, నెత్తి మీద వెంట్రుకల దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే పట్టీలు దగ్గర వరకు అన్ని ఇచ్చేస్తారు. రైట్, మంచిది.
ఇచ్చేసావు కదా. దేవుడయ్యి అడగడు, నీ ఒంటి మీద ఉన్నవి కాదు. మరి ఆయనకి ఏం కావాలి? నీ అంతరంగములో ఉన్నవి కావాలి. నీ అంతరంగంలో ఏముంటాయి చెప్పండి? అంతరంగంలో ఏముంటాయి? మీ అంతరంగంలో ఉన్న ఏంటో మీకే తెలుసు. వేటి మీద ప్రేమ ఉంది, వేటిని మనసులో పెట్టావు, ఏది దాచేశావు. అందుకే చాలా సందర్భాలు మనం చేసేదండి తెలుసా, అంతరంగాన్ని ఇంట్లో పెట్టేసి వచ్చేస్తాం. ఏం చేస్తారు? శరీరం మాత్రం వచ్చేస్తుంది, అంతరంగం ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే అంతరంగం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉంటుంది. అందుకే బాడీ ప్రజెంట్ అట, మైండ్ మాత్రం ఆప్సెట్ అట. ఎందుకు? మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటో తెలుసా, నా శరీరమే కాదు, నా అంతరంగమా, నా అంతరంగములోనున్న సమస్తమా అన్నాడు. చూడండి, ఇంకా చెప్పాలంటే ఒకవేళ అంతరంగంలో వస్తువులు ఉన్నా లేకపోయినా అంతరంగంలో కొంతమంది ఉంటారు. ఎవరు? భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, నెక్స్ట్ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళుంటారా ఉండరా? ఉండరా? మీరు గమనించండి. ఒకవేళ ఈరోజు నిలబడిన సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏదైనా బంగారం పోయిందనుకో ఎంత హైరాణ పడతారా? బంగారం మీద ప్రేమ ఉంటుంది కానీ ఎంత హైరాణ పడరు. పోతే పోయిందిలే, మరలేం చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ అంతరంగంలో తెస్టేసుకుని కూర్చున్న వాళ్ళు ఎవరు తెలుసా? పిల్లలు, మనుషులు ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాడు అంతరంగమునున్న సమస్తం. ఇంకా చెప్పాలంటే దావీదు గారు ఎలాగైతే వస్తున్నారో, దావీదు గారు అంతరంగములో ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో, ఎవరైతే బంధువులు ఉన్నారో, ఆ బంధువులందరూ వచ్చి ఎవరిని సన్నుతించాలి? యెహోవా. అందుకే అన్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నుతించు, యెహోవాను సన్నుతించు. ఇక తర్వాత అంటున్నాడు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఏ నామం? పరిశుద్ధ నామం. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన పేరుకి ముందు ఒకటి ఉంది. అదేంటదంటే పరిశుద్ధత. ఆయన పేరుకు ముందు ఉంది పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధతని ఎందుకు అంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు అనుకోండి, తెల్ల బట్టలు వేసుకున్న ఆయన్ని చేతులతో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏం చేయడానికి ట్రై చేస్తాం? మన చేతులు కూడా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఆయన బట్టలు చాలా శుభ్రంగా ఉన్నాయి, శుభ్రంగా ఆయన బట్టలు ఉన్నాయి కాబట్టి ఆయన టచ్ చేయడానికి ట్రై చేసేటప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? శుభ్రంగా. అలా కాకుండా ఈ చేతుల నిండగా మురుకుంది, ఈ చేతుల నిండగా పెంట ఉంది, ఈ చేతుల నిండగా దరిద్రం ఉంది, ఆ దరిద్రంతో ఆయన పట్టుకోవడానికి ట్రై చేస్తామా? ఎందుకు ట్రై చేయం? ఎందుకంటే ఆయన బట్టలు పాడవుతాయి. నువ్వు పట్టుకుంటే ఏమవుతాయి తెలుసా? ఆయన బట్టలు మరకైపోతాయి. ఇప్పుడు సన్నుతించే వాళ్ళందరికీ మైండ్లో ఒకటి ఉండాలి. ఏంటి ఆ మైండ్లో ఉండాల్సింది? ఆయన నామం ఎలాంటి నామం కాదు. ఇంకా చెప్పాలంటే ప్రభు పేరు చెప్పడానికి కూడా ఎక్కువ ట్రై చేయడు. కానీ ఏం చెప్తాడు తెలుసా? నేను పరిశుద్ధుడును, నా పేరుదండు, నా కులమిదండు, నా గోత్రం ఇదని చెప్పాడు ఆయన. మరి ఏం చెప్తాడు? నా క్యారెక్టర్ ఇది. ఏంటది? నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. దేవదూతలు పాట పాడాయట, ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన పరిశుద్ధుడు. అలాంటి ఆయన దగ్గరకు వస్తున్నాం. ఏం చేయడానికి? స్తుతించడానికి, ఆశ్రయించడానికి, సన్నుతించడానికి, ఆనుకోవడానికి. ఎక్కడికి వస్తున్నావు? పరిశుద్ధుడి దగ్గరకు వస్తున్నావు. ఎలా వస్తున్నావు? నా భాష శైలి మీకు అర్థమైందో అర్థం కాలేదు. అందుకే ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. తెల్లని బట్టలు వేసుకున్న వాడిని టచ్ చేయడానికి వచ్చేటప్పుడు శుభ్రంగా రావాలి. పరిశుద్ధుని సన్నుతించడానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా?
అక్కడ ఉన్నవాడు అలాంటోడు కాదు, మరి ఎవరు? పరిశుద్ధుడు. ఇక్కడ ఉన్న దేవుడు అలాంటి దేవుడు కాదు, మరి ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయనకి కళంకము లేనివాడు. బయట పాపాలను ఏవైతే మాట్లాడుకుంటామో, నిందలను ఏవైతే మాట్లాడుకుంటామో, అలాంటివేవి ఆయన మీద లేనటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన వ్యభిచారి కాదు. ఆయనకు 4 భార్యలు లేరు. మరి ఎలాంటి వాడు ఈయన? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుని ఆశ్రయిస్తున్న నీవు ఎలా ఉంటున్నావు? ఇది క్వశ్చన్. ఎలా ఆశ్రయించాలి? ఈ రోజు మీరు గమనించండి, పరిశుద్ధుడైన దేవుణ్ణి సన్నుతిస్తున్న మనం, స్తుతిస్తున్న మనం ఎలా స్తుతిస్తున్నాం? ఎలా ఎలా పనికి మాలిన బతుకులు, కానీ ఇక్కడికి వచ్చేస్తాం. పనికి మాలిన జీవితాలు, ఇక్కడికి వచ్చేస్తాం. బయటికి వెళ్తే పనికి మాలిన మాటలు, ఇక్కడికి వచ్చేస్తాం. నీ బతుకు దరిద్రం, కానీ నువ్వు ఆశ్రయిస్తుంది ఎవరిని తెలుసా? పరిశుద్ధుడిని. పోని స్తుతిస్తున్న నీకైనా తెలుసా? స్తుతించేటప్పుడు నీకైనా తెలుసా ఈయన ఎవరు అంటే? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇది ప్రతి ఒక్కడికి తెలియాలట. ఇది ఎవరెవరికి చెప్పాలి? ఎవరెవరికి చెప్పాలి? మనమే చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మనకే చెప్పుకోవాలి. ఆరాధనకి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు చెప్పకూడదు, పెద్దలు చెప్పకూడదు, పక్కింటోడు చెప్పకూడదు. నీ ప్రాణంతో నువ్వు చెప్పుకోవాలి. ఏమనంటే, నీ వెళుతున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఎలా బతకాలి, అలా నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటే ప్రతి చోట నీ ప్రాణం ఉంటుంది. నీ ప్రాణం ఉన్న చోట నువ్వు ఉంటావు. పాపము చేసే సమయంలో, పాపపు తలంపులు వచ్చే టైంలో నువ్వు చెప్పాలి, నువ్వు ఆశ్రయిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఈ పనికి మాలిన పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఎలాగున్నా నన్ను వచ్చి స్తుతించమండి ఆయన. మరి ఏమంటాడు? ముందు పరిశుద్ధులై వచ్చి స్తుతించాడు. అంతేందుకండి, మనల్ని ఎవరైనా ఇంటికి ఆహ్వానించారనుకోండి, ఇంట్లోకి వెళ్ళక ముందే ఎక్కడ గేట్ దగ్గర నిలబడి చేత్తో ఏం పట్టుకుంటారు? చెంబుతో నీళ్లు పట్టుకుంటారు. ఏం చేయి? కాళ్ళు గడికిని లోపలికి రా. దేనికి? దేనికి? చెప్పులు బయటే వదిలేసిరా. దేనికి? దేనికి అంటే అర్థం ఏంటి తెలుసా? లోపల పరిశుభ్రంగా తుడుచుకున్నావు నువ్వు. నీ ఇల్లు శుభ్రంగా ఉంటేనే మురికి కాళ్ళతో లోపలికి రానివ్వు, ఇల్లు పాడైపోతుంది. మరి అలాంటిది ఆయన ఇల్లు కాదు. మరి ఏంటిదంటే, సంఘం అంటే ఆయన ఇల్లు కాదు, ఆయన దేహం. ఆయన దేహం. ఇందాక ఓ మాట వినపడుతుంది కదా, కేక్ పెట్టేటప్పుడు ఎలా పెట్టండి? ఇందాక మీకు వినపడలేదు. కేక్ పెట్టేటప్పుడు పాపకి ఎలా పెట్టండి? స్పూన్తో పెట్టండి. దేనికి? చేతులు బాగో. నువ్వు పెట్టేది కేక్ అయినా నీ పనికి మాలిన చేతులతో పట్టుకుంటే ఆ కేక్ మీదకి ఏమొస్తాయి? బ్యాక్టీరియా వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఎక్కడికి వెళ్తుంది అంటే, తినేది ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధంగా. ఎందుకంటే తినేది దేహములోకి వెళ్తుంది. దేహంలోని. నువ్వెక్కడికి వస్తున్నావు? సంఘం అంటే ఏంటి? క్రీస్తు దేహం అయితే నువ్వు ఎక్కడికి వస్తున్నావు తెలుసా? క్రీస్తు దేహములోనికి వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఎలా వస్తున్నావు? పనికి మాలిన జీవితంతో వచ్చేస్తున్నావు. ఎవరిని పాడు చేయడానికి? ఎవరిని పాడు చేయడానికి? నీకేమన్నా ఆలోచన ఉందా? నీకేమన్నా యోచన ఉందా? ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు. ప్రాణంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఎలా పడితే అలా సన్నుతించుకో, నువ్వు ఎలా పడితే అలా స్తుతించుకో, నువ్వు ఎలా పడితే అలా ఆరాధించుకో. మరేంటంటే ఆయన పరిశుద్ధుడన్న సంగతి నీ మైండ్లో గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుని సన్నుతించు. ఎలా వస్తున్నావు? ఎలా వస్తున్నావు? ఇది మిమ్మల్ని ప్రశ్నించుకున్నారు ఎప్పుడన్నా? ప్రార్థనకు వచ్చేటప్పుడు అద్దం ముందు రెడీ అవుతారే, బాగుంది, డ్రెస్ బాగుంది, ఆకారం బాగుంది, అలంకరణ బాగుంది అని. అవే కాదు, ఒక్కసారి ప్రాణంతో మాట్లాడండి. శరీరం బాగుంది, కరెక్టే. నీ అంతరంగం ఎలా ఉంది?
నీ అంతరంగం ఎలా ఉంది? పోనీ అంతరంగంలో ఎలాంటి వాటితో తీసుకొచ్చేస్తున్నావు? మీరు గమనించండి, చెప్పులైతే దేవాలయం ముందే వదిలేసి వచ్చేస్తాం. చెప్పులు కనబడుతున్నాయి, చెప్పులు కనబడుతున్నాయి. కొన్ని సంఘాలు అయితే సెల్ ఫోన్లు కూడా అక్కడ పెట్టేసి రండి అంటున్నారు. సెల్ ఫోన్లు కూడా అక్కడ పెట్టేసి రండి, ఆజ్ఞ, రైట్. సెల్ ఫోన్ కనబడుతుంది, సెల్ ఫోన్ కనబడుతుంది, చెప్పులు కనబడుతున్నాయి. కొన్ని చోట్ల టీ షర్ట్లు వేసుకు రాకండి, టైట్ జీన్స్ వేసుకు రాకండి, కనబడుతున్నాయి. కాబట్టి పాస్టర్ గారు చెప్తున్నారు, అవి తీసేసి రండి, మంచి వస్త్రాలతో రండి, మంచి వేషముతో రండి, మంచి అలంకరణతో రండి, మంచిగా రండి. బాగుంది. ఇవి పాస్టర్ గారు కనబడుతున్నాయి కాబట్టి తీయించేశాడు. మరి లోపల 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 పాస్టర్ గారు కనపడవు, లోపల దేవుడు కనబడతాయి. ఇంకా చెప్పాలంటే బయటికి కనిపించేవి తక్కువైతే లోపలను చూశారు దరిద్రం. ఆ దరిద్రం మీకు దేవుడికి తప్ప ఇంకెవరికి మీకు తెలుసు, మనకు తెలుసు. మన లోపల ఎంత దరిద్రం ఉందో మనకు తెలుసు. అది నీకు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు. దేంతో వస్తున్నావు? ఒకవేళ ఎలా పడితే హృదయంలో ఏవి పడితే అవి పెట్టుకు నువ్వు దేవుని దగ్గరకు వచ్చేస్తాయని అంటాడు. నువ్వు పరిశుద్ధుడన్న సంగతి మర్చిపోయావు, నువ్వు పరిశుద్ధుడన్న సంగతి మర్చిపోయావు. అందుకే వచ్చేస్తాం. అందుకే ప్రాణంతో చెప్తున్నమాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నెక్స్ట్, ఆయన చేసిన ఉపకారములలో ఎందుకో తెలుసా? ఫస్ట్ మనుషుల్ని మర్చిపోతాం, నెక్స్ట్ దేవుణ్ణి మర్చిపోతాం. దేవుణ్ణి ఎవరు మర్చిపోతారు? ఫస్ట్ మన పిల్లలు మర్చిపోతారు అనుకుంటాం, నెక్స్ట్ తరం గుర్తుపెట్టుకుంటుందో లేదు తెలీదు. అందుకే మీరు గమనించండి, తల్లిదండ్రుల విశ్వాసులు, తాతల విశ్వాసులు, కానీ ఈ రోజు పుట్టిన తరం ఉందే, విశ్వాసం ఉందా? విశ్వాసం. తాత దేవుని సన్నిధి విడిచిపెట్టాడు, తండ్రి దేవుని సన్నిధిలోనే గడిపాడు. మరి ఈరోజు మనవడ మాత్రం దేవుని సన్నిధికి రాడు. దేనికి రాడు? దేనికి రాడు? తండ్రి ఎందుకు వచ్చాడు? తండ్రికి తెలుసు. తాత ఎందుకు వచ్చాడు? తాతకు తెలుసు. తాత బతుకులో దేవుడు చేసిన కార్యాలు ఉంటాయి. మన తాతలు ఊరకనే మారలా, చెప్పుంటారు కథల కథలుగా, ఒరే దేవుడు ఇలా చేశాడు. ఈరోజు చెప్పారు కదా, సాక్ష్యం చెప్పారు కదా. ఇదిగో ఐసీయూలోన అక్కడ పరిస్థితి క్లిష్టతరంగా ఉన్నప్పుడు గోల పెట్టి గగ్గోలు పెట్టి దేవుని సన్నిధిలో ఏడ్చారు. అక్కడ కాదు, కుటుంబం ఏడ్చారు. నెక్స్ట్ కుటుంబమే కాదు, రెండవది సంఘం ఏడ్చి ఉంటుంది. అవునా కాదా? ఏడవలేదు? మీకోసం మీ కుటుంబం ఏడిస్తే, మీకోసం సంఘం ఏడిస్తే అప్పుడు దేవుడు కరుణించాడు. ఆ సంగతి ఎవరికి తెలీదు? హాస్పిటల్ బెడ్ మీద ఉన్న బిడ్డకు తెలీదు. మరి ఎవరు తెలుసు? ఎవరికి తెలుసు? మనకు తెలుసు. రెండోది మన ప్రాణానికి తెలుసు. దరిద్రం తెలుసా? మనము మర్చిపోతాం, మన ప్రాణము మర్చిపోతాయి. ఇక ఏమీ తెలియనా పిల్లకి ఎలా గుర్తుంటుంది? చెప్పండి, ఏమీ తెలియనా పిల్లకి ఎలా గుర్తుంటుంది? తనకేం తెలుసు? నా కోసం ఒక రోజు మా అమ్మ ఏడ్చిందట. ఎవరి ముందు? ప్రభువు ముందు, యేసు ముందు ఏడిస్తే నాకు ఈ బతుకొచ్చిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనమే మర్చిపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ప్రాణానికి జాడ్యం ఉందట. అందుకే ప్రాణంతో దావీదు గారు చెప్తున్న మాట తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోద్దు. దేన్నంటే ప్రతి చిన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్నదాన్ని మనం ఎన్ని గుర్తుపెట్టుకుంటాం చెప్పండి? ఎన్ని గుర్తుపెట్టుకుంటాం? ఇంకోటి ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగలిగాం ఎవరి వల్ల? దేవుని వల్ల. ఇది గుర్తుంటుందా? మనం కొన్నిటికి పేరు పెట్టుకుంటాం, కృతజ్ఞత అని. కానీ ఏం చెప్తున్న మాట తెలుసా? యెహోవా చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోదు. దేన్ని
దేన్ని మర్చిపోతూ, ఏది మర్చిపోవడానికి వీల్లేదు. ఇప్పుడు గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎన్ని గుర్తున్నాయి? ఎన్ని గుర్తున్నాయి? ఎన్ని గుర్తున్నాయి? కృతజ్ఞత కూడుకు పెట్టేదాకా గుర్తుంటాయి. నాకు తెలిసి ఈ కృతజ్ఞత కూడుకుతో అయిపోతాయి. ఆలో మర్చిపోతారు ఏంటి, ఆలే మర్చిపోతే మనకెక్కడ గుర్తుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఓ సంవత్సరం తర్వాత వీళ్ళ కుటుంబంలో ఏం జరిగింది మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు? మనకెక్కడ గుర్తుంటుంది? మనమే గుర్తుపెట్టుకోం, ఇక వాళ్ళవెక్కడ గుర్తుపెట్టుకుంటాం? వాళ్ళవెక్కడ గుర్తుపెట్టుకుంటాం? ఫస్ట్ కూడా చేయాల్సిందే తెలుసా? నీ బ్రతుకులో దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని గుర్తుండాలి. మనం పెద్దగా ముందుకు వెళుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు చిన్న చిన్న వాటిని మర్చిపోతాం. చిన్నప్పుడు చిన్న చిన్నవే, ఇంకా చెప్పాలంటే చిన్నవాడికి చిన్న చిన్నవే మేళ్ళు. ఆకలితో ఉన్నవాడు అనుకోండి, వాడికి మేలేంటి చెప్పండి? అన్నం పెడితే అదే మేలు. వర్షంలో తడిసిపోతున్నవాడు ఉన్నాడు, వాడికి మేలేంటి? కాస్త గొడిగిస్తే అదే మేలు. మేలులు అనేవి చాలా చిన్నవి, చాలా చిన్న. దాహంతో ఉన్నవాడికి మేలేంటి చెప్పండి? నీళ్లు, గ్లాసు నీళ్ళు ఇస్తే అదే మేలు. ఇలా మీరు గమనించండి, మనకు దాహంతో ఉన్నప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళి నీళ్ళు తాగుంటాం? ఎప్పుడైనా మీకు ఎవరైనా గుర్తున్నారా? మనకు గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు? మర్చిపోతాం. ఇంకో విషయం, ఈ రోజు కృతజ్ఞత కూడుకు పెట్టుకున్నాం కదా, బయట వర్షం లేదు, ఇదేంటి? ఇది మేలు కదా? మేలే. ప్రతిదీ మేలే. ప్రతిదీ హాస్పిటల్లో జరిగిందే కాదు, ఇప్పటి వరకు జరిగిస్తున్న ప్రతిదీ కూడా మేలే. నేను రావడం మేలు, సహోదరులు ఇక్కడ కూడుకోవడం మేలు, సంఘం ఆశీర్వదించడం మేలు. ప్రతిదీ మేలే. ఇక్కడ వీళ్ళందరినీ కూర్చోబెట్టడం కూడా మేలే. ఇవన్నీ మేలులు. ఆయన అంటాడు, దేన్ని మర్చిపోకు. మనకు చారేసి అన్నం పెడితే గుర్తుండదు, మంచి మటన్ బిర్యానీ పెడితే గుర్తుంటుంది. అది కూడా ఎప్పుడు దాకా తెలుసా? దానికంటే బెస్ట్ తినేంత వరకు. ఒకవేళ దానికంటే బెస్ట్ తిన్నాం అనుకోండి, దీన్ని మర్చిపోతాం. కానీ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దేన్ని మర్చిపోకు అన్నాడు. నెక్స్ట్ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రపంచంలో మీరు గమనించండి, గొప్ప ఘనత ఏంటో తెలుసా? ఒక దోషమును క్షమించడం. చిన్న మాటనండి, మనకు క్షమిస్తారు ఎవరన్నా? చిన్న మాట అంటే నేను క్షమించలేకపోతున్నారండి. చిన్న మాట. కానీ ఎక్కడికి వచ్చేసరికి దేవుని ఎదుట మనం చేసిన దోషాలు చిన్నవి కావు. ఆయన అంటున్నాడు, ఆయన మన దోషములన్నిటినీ క్షమించేవాడు. ప్రపంచములో ఏ యాగము కోరకుండా పాపాలు క్షమించగలిగే దేవుడు ఒక్కడే. బాప్తిసం తీసుకోవడం మీరేం ఖర్చు పెట్టక్కర్లా. మరి ఏం చేస్తే సరిపోతుంది? వచ్చి మునిగెళ్ళిపోతే సరిపోతుంది. మారు మనసు పొంది మునిగెళ్తే చాలు. ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పాపాలు కడుక్కోవడానికి లక్షలు కోట్లతో ఖర్చు అవుతుంది. ఫలానా చోటకు వెళ్ళాలంటారు, ఫలాంది చెయ్యాలంటారు, చిన్న చిన్నగా అవ్వవి. కానీ ఏమీ అడగకుండా దోషాలన్నిటినీ క్షమించే దేవుడు ఒక్కడేనట. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. అన్నిటినీ చాలాసార్లు మీరు గమనించండి, వడ్డీ మాఫీ చేస్తే చాలు మనకి. కానీ దేవుడు అంటాడు, వడ్డీయే కాదు, అసలు కూడా మాఫీ చేస్తాను. పాపాలన్నిటినీ క్షమిస్తాడు. దోషాలన్నిటినీ క్షమించేసేవాడు. ఎందుకు ఆయన సన్నుతించాలి? 1, ఆయన చేసిన ఉపకారం. 2, ఆయన మేలు చేసి వదిలేసే టైపు కాదు. తర్వాత ఏంటో తెలుసా? నీ పాపాలు కూడా క్షమిస్తాడు. అది అంటాడు, ఆయన పాపములు సైతం క్షమిస్తాడు. పాపం మీరు గమనించండి, డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో
ట్రీట్మెంట్ చేశారు కదా, ట్రీట్మెంట్ చేశాడు ఆయన. ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ గారు ఫీజు ఉంటుంది చూసారా, అదేమన్నా మాఫీ చేశాడా? మాఫీ చేశాడా? వసూలు చేశాడు, డబ్బులు వసూలు చేశాడు. అండ్ రోగాలు కుదర్చడానికి ఏమవుతున్నాయి? డబ్బులు అవుతున్నాయి. మరి దేవుడు ఏం కుదురుస్తాడట? పాపాలు. నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నీ దోషములన్నిటినీ. ఇటు క్షమించడానికి ఎంత అవుద్ది? ఎంత అవుద్ది? ఒక రోగం వస్తేనే కుదుర్చుకోవడానికి ఎంత ఖర్చు అయితే ఎన్ని డబ్బులైనా పర్వాలేదు అన్నారట. ఎన్ని డబ్బులైనా. మన పాపాలు క్షమించడానికి ఎన్ని డబ్బులు పెట్టాలి? కానీ ఏమీ పెట్టకుండా క్షమించాడు. ఏమీ అవసరం లేదని కాదు, దానికోసం ఏం పెట్టాల్సి వచ్చిందో తెలుసా? సాక్షాత్తు ప్రభువు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన రక్తం కారిస్తే తప్ప మనకు రక్షణ రాలేదు. అందుకే ఈ దోష మాఫీ ఏదైతే ఉందో, ఈ పాప మాఫీ ఏదైతే ఉందో, అది ఊరకనే జరగలేదు, ప్రభు ప్రాణం పెడితే జరిగింది. అది చెప్తున్నాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఒకటి ఉపకారం చేస్తాడు. ఉపకారంలో పెద్ద ఉపకారం ఏంటంటే నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 ఫస్ట్ ఉపకారం ఏంటది? నీ దోషములు క్షమించడం. ఫస్ట్ ఉపకారం ఇది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాపాలతో ఎక్కడికి వస్తే ఒప్పుకోడు ఆయన. నీ పాపాలు అక్కడ క్షమించి ఎక్కడికి రప్పిస్తున్నాడు. నీ దోషములు క్షమించేవాడు. అది మీరు గమనించండి. పక్షవాయువుతో మంచం పట్టేసేట ఒక ఆయన, ఆ పక్షవాయువు కలిగిన వాడిని ప్రభువు దగ్గర తీసుకొస్తే ఫస్ట్ కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ పాపములు క్షమించబడు. ఎందుకు వచ్చాడు అతను? రోగాన్ని బాగు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? పాపాలు క్షమిస్తాను. అంటే నీకు రోగం బోనస్, కానీ పాపం అనేది ఫస్ట్ క్షమిస్తాడు. నువ్వు అడగవు దాన్ని, నువ్వు అడగకుండానే క్షమించేదని తెలుసా? నీ పాపాలు క్షమిస్తాడు. అందుకే ఆ మంచం మీద పడున్న వాడిని తర్వాత స్వస్థపరిచాడు. స్వస్థపరచక ముందు చేసిన పని ఏంటి తెలుసా? పాపాలను క్షమించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు సాక్ష్యం చెప్పారు కదా కుటుంబం, ఫస్ట్ ఇలా పాపాలు క్షమించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ ఏం చేశాడు? వాళ్ళ పాపను బాగు చేయడం కాదు, ఫస్ట్ కూడా చేసింది. ఫస్ట్ వాళ్ళ పాపాలు క్షమించాడు. ఏం క్షమించాడు? చాలా క్షమించుండొచ్చు. ఏంటి ఆ పాపం అంటే? పెద్ద చేయి ఉండకపోవచ్చు, ఒకవేళ వాళ్ళ పాపం అనుకోకపోవచ్చు. అలాంటి పాపాలని దేవుడు నోట్ చేస్తాడు. ఆ నోట్ చేసిన క్షమించాడు. మనం చేయమా? మనం అనుకుంటాం ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోతే పెద్ద పాపమా? మన దృష్టిలో పాపం ఏంటి చెప్పండి? వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం. కానీ ఆయన అంటాడు, నా సన్నిధిలో కనబడకపోయినా పాపమే. దీని పాపంగా మనం ఎంతమంది లెక్క కడతాం చెప్పండి? ఎంతమంది ఆదివారం దేవుని సంధికి వెళ్ళలేదని కుమ్ములిపోయేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు లెక్కే ఉండదు మనకి. ఇంకోటి ఏమన్నా తెలుసా? ఇంకోటి ఏంటంటే, పాస్టర్ గారు అడిగారు అనుకోండి, ఈ వారం మాకు అసలు ఖాళీయే లేదు. నీ దృష్టిలో ఇది పాపం కాదు, కానీ ఆయన దృష్టిలో ఏంటో తెలుసా? పాపం. ఖాళీ లేదంటే ఏం చేయాలి చెప్పండి? ఏం అవసరంలా. మనకి ఎవరైనా మన ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, లేదంటే మన బంధువులు, మన ఆత్మీయులు పెళ్లికి పిలిచారు, వెళ్ళకపోతే ఏమంటారు? ఖాళీ లేదని చెప్పండి వాళ్ళతోటి. మనకి పెళ్లిళ్ళకి, దినాలకి, తద్దినాలకి అన్నిటికీ ఖాళీ ఉండదు. దేనికి ఖాళీ ఉండదు? దేవుని సన్నిధికి రావడానికి ఖాళీ ఉండదు. ఎందుకంటే బంధువులు ఊరుకోరండి. మరి ఎవరు ఊరుకుంటారండి? దేవుడు ఊరుకుంటాడండి. దేవుడు ఊరుకుంటాడండి. ఊరుకోడు, ఎప్పుడు ఊరేసేస్తాడు. నేను చూసుకో. ప్రతి విషయం మీరు గమనించండి. మనం చిన్నవి అనుకుంటాం, ఈ పెద్ద పట్టించుకోమను. కానీ ఆయన అంటాడు, ఇది దోషమే, కానీ దీన్ని ఏం చేయాలి? ఇలా ఎన్నిసార్లు ఎగ్గొట్టేసి ఉంటాం చెప్పండి. మనం ఫస్ట్ ఏం చేస్తున్నాడు తెలుసా? వాటిని క్షమిస్తున్నాడు. తర్వాత నిన్ను, నీ రోగాన్ని భరిస్తాడు. తర్వాత స్వస్థపడతాడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడట? క్షమిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఆయనకి మన మీద కోపం వచ్చింది, అందుకు మనకు రోగం వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఆయన కోపం తగ్గాలి. దేని బట్టి కోపం వచ్చింది? పాపమును బట్టి కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి నీకు రోగం వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ కోపం దేని బట్టి వచ్చింది? పాపం బట్టి. ఫస్ట్ పాపాన్ని క్షమించాలి, తర్వాత రోగాన్ని కుదర్చాలి. నెక్స్ట్ అదే చెప్తున్నాడు, ఫస్ట్ నీ దోషములన్నీ క్షమించాడు,
చెత్త కొట్టేయాలి మనందరినీ, నేలకేసి బండకు బాదినట్టు బాధేయాలి ఒక్కొక్కడిని, రోడ్డుకేసి ఈడ్చేయాలి ఒక్కొక్కడిని, ఊడ్చేయాలి ఒక్కొక్కడిని. కానీ ఫస్ట్ ఏం చేస్తున్నాడు తెలుసా? తనకొచ్చిన కోపాన్ని అనగదొక్కుని ఫస్ట్ మన దోషమును క్షమించట. నెక్స్ట్ సంకటము. సంకటం అని దేన్ని అంటారు? సంకటం అంటే మీనింగ్ తెలుసా? సంకటం అని దేన్ని? నీకు రోగమా? నెక్స్ట్ డైలాగ్ సంకటం అంట. రోగం అంటే అర్థం ఏంటో తెలుసా? తగ్గిపోయేది. సంకటం అంటే తగ్గదది. నేను సమాధిలో పడుకోబెట్టేది ఏంటంటే సంకటం. అది వచ్చిందా నిన్ను తీసుకెళ్లి మట్టిలో కలిపేంత వరకు పోదది. దాన్ని సంకటం అంటారు. సంకటం. నీ సంకటములన్నీ ఆయన రోగాలు కాదట, మరి దేన్ని? కుదరని రోగం. దాని మీనింగ్ ఏంటంటే కుదరని రోగం. సంకటం అంటే కుదరని రోగం, మానని రోగం, మరణకరమైన రోగం. చస్తేనే తప్ప అది పోదు, నిన్ను చంపితేనే తప్ప అది నీలోంచి పోదు. నిన్ను చంపడానికి వచ్చింది అది. దాన్ని సంకటం అంటారు. సంకటాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సంకటం కుదిరిపోతుందట. రాజైన హిజ్కియాకు వచ్చింది ఏంటో తెలుసా? రోగం కాదది, సంకటం. అది ఈడ్చుకుపోద్ది. యెషయా గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాట, నీ ఇల్లేక చక్కబెట్టుకో. అయిపోయింది నీ చరిత్ర. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో. అప్పుడు ఏడ్చాడట. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఫస్ట్ హిజ్కియాని ఏం చేశాడు? ఆయన దోషము క్షమించాడు. నెక్స్ట్ ఆయన సంకటము కుదుర్చాడు. ఆయన రోగమును తర్వాత సంకటమును కుదుర్చాడు. ఎలా? ట్రీట్మెంట్ వస్తుంది తర్వాత. కరోనా వచ్చింది కదా, ఫస్ట్ ఏమొచ్చింది? రోగం వచ్చింది. రోగానికి కారణం ఏంటి? ఆయన కోపం వచ్చింది. ఆ కోపానికి రోగం వచ్చింది. చచ్చారు. చచ్చిన వాళ్ళందరినీ ప్యాక్ చేసి ఏం చేశారు? తగలేశారు. పోగేసి తగలేశారు. చెత్తను చూసారా? ఓ పోగు పెట్టి కాలుస్తాం, అలా కాల్చారు. కాల్చను కూడా కాల్చదు అనుకుంటా. కాలిస్తే మరలా వాయువులో కలిసిపోయి చస్తామని చెప్పి కాల్చలేదు అనుకుంటా, పూర్తి చేసినట్టున్నారు. పోగేసి గొయ్యి తీసి పూర్తి చేశారు. తర్వాత మరలా క్షమించాడు. అది కుదరని రోగం, అది సంకటం. ఆ కోపాన్ని తగ్గించుకున్న తర్వాత ఏమొచ్చింది చెప్పండి? వ్యాక్సిన్ వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకున్నారు? ఆ సంకటమును కుదిర్చాడు. ఆ సంకటమును కుదర్చడానికి తర్వాత మందులు పంపించాడు. అందుకే హిజ్కియాకు ఫస్ట్ సంకటం వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ వచ్చింది. ఏంటి ఆ ట్రీట్మెంట్ అంటే? అంజూరపు ముద్ద తెచ్చుకుని ఏం చేయి, నువ్వు పెట్టుకో. ట్రీట్మెంట్ తర్వాత చెప్తున్నాడు. శాస్త్రవేత్తలు కనిపెట్టారు. శాస్త్రవేత్తగా ఎవడు చెప్తాడు? దేవుడి చెబితేనే తప్ప ఎవడికి తెలియదు. ఒకప్పుడు దేవుడు ఎవరో తెలుసు? యెషయా గారు దేవుడు. ఇంకా చెప్పండి, యెషయా గారు శాస్త్రవేత్త. హిజ్కియా గారికి వచ్చిన రోగానికి మందు కనిపెట్టింది ఎవరు తెలుసా? యెషయా గారు కనిపెట్టాడు. ఆయనే అప్పుడు శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్తకి చెప్పాడు ఏంటంటే ట్రీట్మెంట్, హిజ్కియాకి అది వాడమని చెప్పు. మనకు కూడా సంకటాన్ని కుదురుస్తాడు. డైరెక్ట్గా వచ్చి చెప్పడు. హిజ్కియాకి ఎలాగైతే యెషయాను పంపించాడు, మనకు డాక్టర్ రూపంలో రావచ్చు, ట్రీట్మెంట్ రూపంలో రావచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయనకు కూడా తెలీదు. దేవుడు ఆ టయానికి ఆ జ్ఞానం వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అందుకే వాళ్ళు అంటారు, మా చేతుల్లో ఏమీ లేదు, మేము చేయాల్సిన ప్రయత్నం చేస్తాం. అందుకే మన చేత సంతకాలు ఎట్టించుకుంటారు. దీనికి తెలుసా? నా వల్ల ఏమీ కాదు. ఎవడైనా కాన్ఫిడెంట్గా సంతకం లేకుండా చేయమనంటే ట్రీట్మెంట్ ఎవడు చేయడు. సంకటానికి ఎవడు చేయడు. అందుకే అన్నాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు ఆయనే. ఫస్ట్ సంకటం. కుదర్చకపోతే ఏం జరుగుతుంది? నెక్స్ట్ కుదర్చకపోతే ఏం జరుగుతుంది? సమాధిలోకి పోతాం. అది మీరు గమనించండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించడానికి ఫస్ట్ ఏం చేస్తున్నాడు? సంకటం కుదురుస్తున్నాడు. సంకటం కుదర్చడానికి ఫస్ట్ ఏం చేస్తున్నాడు? పాపాలు క్షమిస్తున్నాడు. పాపాలు క్షమించి సంకటం కుదిర్చి నెక్స్ట్ సమాధి నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు.
విమోచిస్తున్నాడు. అంటే సమాధికి వెళ్లకుండా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాపం క్షమించాలి, 2 దోషం క్షమించాలి, 3 సంకటములు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సాక్ష్యం చెప్తాం కదా మనందరం, దేవుడి రోగం బాగు చేశాడండి. ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా ఆ రోగానికి ముందు ఈ పాపం చేసిన ఎవరైనా చెప్పారా? ఎవరైనా ఈ రోగానికి కారణం నా పాపం అండి, దేవునికి నేను ఇలా దూరం అయ్యానండి, అందుకే నా నెత్తి మీద ముట్టుకే వేసాడండి, తర్వాత బుద్ధి వచ్చిందండి అని ఎవరైనా చెప్పారా? ఎవడు చెప్పడు ఈ సాక్ష్యం. మరి ఏం చెప్తారు? రోగం వరకు చెప్తాం మనం. రోగం వచ్చేసిందండి, తర్వాత ఏమైపోయిందండి? బాగైపోయింది. రోగం ఎందుకు వచ్చిందండి అది చెప్పు. రోగం ఎందుకు వచ్చింది అది చెప్పు ముందు. అది చెప్పం ఎవరు? అది చెప్పం. మరేం చెప్తావు? రోగం వచ్చిందండి, రోగాన్ని దేవుడు బాగు చేశాడండి. దేవుడు అంటాడు, రోగానికి కారణం చెప్పవేరా? రోగానికి కారణం చెప్పవే. అందుకే అంటున్నాడు, ఉపకారముల్లో దేనిని మనకు గుర్తుండి తెలుసా? ఈ రోగానికి వచ్చిన స్వస్థత. కానీ దేవుడు అంటాడు, దానికి ముందు ఇంకొకటి ఉంది. నువ్వు చేసిన పాపం, ఆ పాపానికి నేను పెట్టిన క్షమాపణ. అందుకే ఫస్ట్ ఈ రోగాన్ని బాగు చేశాను. ఈ రోగాన్ని బాగు చేయడానికి ముందు ఆ పాపాన్ని క్షమించాను. ఆ పాపాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనం పాపాలను మర్చిపోతాం, మన పాపాలని. అందుకే సాక్ష్యాలలో మనం చేసిన తప్పులు, దాన్ని క్షమించిన క్షమాపణ రాదు మనకి. దేవుడు నా పాపాలు క్షమించి నన్ను కాపాడని సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం, నన్ను కాపాడాడండి, నన్ను కాపాడాడు. దేవుడు అంటాడు, ఫస్ట్ నీ పాపం, నెక్స్ట్ నీ సంకటం. ఈ రెండింటిని నేను బాగు చేశాను కాబట్టి సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను. నెక్స్ట్, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను. ఏంటవి? కరుణ కటాక్షం. విచిత్రం ఏంటంటే మనకి ఈ కిరీటాలు కనపడవు. దేవుడు మన మీద పెట్టిన కిరీటం ఏంటి తెలుసా? కరుణ కటాక్షం. ఇంకోటి ఏంటంటే, ఈ కిరీటం లేకపోతే మన బతుకులు ఉండవు. ప్రకటన గ్రంథంలో మాట అంటాడు చూసారా? దేవుని ముద్ర కలిగిన వాళ్ళట, వారి నొసటి మీద దేవుని ముద్ర. ఆ ముద్ర కలిగిన వారినట ఏ హాని చేయకుండా వెళ్ళిపోతున్నాయట. ఏ హాని. ఏంటా ముద్ర? ఒకసారి ఆలోచించాడు. ఏంటది? మన నెత్తి మీద దేవుని కరుణ, దేవుని కటాక్షం మన దగ్గర ఉంటే, మన నెత్తి మీద ఉంటే అలా వచ్చి వెళ్ళిపోద్ది. ఇశ్రాయేలు వీధుల్లో, ఐగుప్తు వీధుల్లో మరణ దూత సంచరించింది. మరణ దూత ఐగుప్తు వీధిలోనే కాదు, ఎవరి వీధుల్లో కూడా, ఇశ్రాయేలు వీధుల్లో కూడా సంచరించింది. కానీ ఇశ్రాయేల్ని టచ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఏముంది? వాళ్ళ గడపల దగ్గర రక్తం ఉందట. ఆ రక్తపు ముద్రను చూసింది. ఏంటా ముద్ర? కరుణ కటాక్షం. దేవుని కరుణ చేత, దేవుని కటాక్షం చేత ఇశ్రాయేల్ని కాపాడాడు. ఇశ్రాయేల్ తప్పు చేయలేదని కాదు, వాళ్ళు వదిలేసిద్ది. ఐగుప్తీలు మాత్రమే పాపం చేశారని కాదు, వీళ్ళ మీద కటాక్షం ఉంది. ఎందుకంటే వీళ్ళ పశ్చాత్తాపడి ఏడ్చారు, వీళ్ళ మొరపెట్టారు. కాబట్టి దేవుడు కటాక్షించి మరణ దూతను పంపిస్తున్నప్పుడు అంటున్నాడు, అడుగుగో గుర్తు. ఏంటి ఆ గుర్తు అంటే, ఎవరి గడప మీద అయితే రక్తపు ముద్రలు ఉంటాయో వాళ్ళని టచ్ చేయడానికి లేదు. ఈ రోజు కూడా ప్రభు రక్తం మన మీద చిలకరింపబడుతుంది. ఆ రక్తం మన శరీరాల మీద ఆనవాళ్ళుగా కనబడుతుంది. కాబట్టే ఈ రోజు మరణం మన నుంచి దూరంగా పోతుంది. లేకపోతే ఎప్పుడు ఎత్తుకుపోవాలి మనం? ఏం బలం ఉందని బతుకుతున్నాం? ఏం బలం ఉందని, ఏం ఆరోగ్యం ఉందని బతుకుతున్నాం? దేవుడు కరుణ పెట్టాడు మన మీద. కరుణ కటాక్షములను కిరీటంగా పెట్టాడు. కిరీటంగా. అందుకే కిరీటం కలిగిన వాడిని రాజు అని ఎలాగైతే లోకం అంటుందో, ఈ కరుణ కటాక్షములు కిరీటం కలిగిన వాడిని లోకములను ప్రతి చీకటి చూసి వీళ్ళ దేవుని పిల్లలు, దేవుని సంబంధులను వదిలేసి వెళ్ళిపోతుంది. యోబు మీద ఏముంది?
యోబు మీద ఏముంది? దేవుని కరుణ కటాక్షం. ఆ కిరీటం తీస్తేనే తప్ప దుష్టుడు వచ్చి ముట్టుకోవడానికి వీల్లేదు. నీ మీద నా మీద కరుణ కటాక్షాన్ని కిరీటంగా పెట్టి అంటున్నాడు. ఇదిగో ఈ కిరీటం కలిగిన వాళ్ళు నా పిల్లలు. ఆయన పిల్లలు అనడానికి గుర్తేంటి తెలుసా? ఆ కిరీటం మన నెత్తి మీద ఉండాలి. ఇది నీకు కనిపించదు, మరి ఎవరికి కనిపిస్తుంది? మరణదూతకు కనిపిస్తుంది, సమాధికి కనిపిస్తుంది. అది చూసి మనల్ని విడిచి వెళ్ళిపోద్ది. అందుకే భయంకరమైన రోగాలు వచ్చినా మనం ఇంకా బతికే ఉన్నాం. కరోనా వచ్చిందట, పోలేదు, మనం ఉన్నాం. నెక్స్ట్ కరోనా తర్వాత ఏమొచ్చింది? ఒక రోగం కాదండి, ఒక రోగం కాదు. ఆ కరోనాను ఎన్ని చెప్పారు? ఏదో వచ్చేస్తుంది అన్నారు. అట్లా పేర్లు మర్చిపోయాం. చూసారా? ఇవి కూడా మర్చిపోయాం మనం. ఇది మర్చిపోవడం. అందుకని మర్చిపోవడం మనిషికున్న వరం అంటారు, కాదు, మనిషికున్న దరిద్రం ఇది. మర్చిపోకూడదు. లోకంలో ఏ విషయమైనా మర్చిపో, దేవుడికి సంబంధించిన విషయం మాత్రం మర్చిపోదు. ఆయన సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నెక్స్ట్, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షి రాజు యవనం వలె నీ యవనము కొత్తదగును అన్నాడు. చూడు, ఏమవుతుందట? పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్తదో. మీరు గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు యవనములో ఉన్నట్టు ఎలాగైతే ఉంటారు, వృద్ధాప్యంలో కూడా అలాగే ఉంటారు. కొంతమంది చెంగు నడుస్తారు చూడండి, మనకు ఉండదులేండి. అందుకే ఈరోజు 40 ఏళ్ళు వచ్చేసరికి ఏమైపోతున్నారు? అందరూ షెడ్డుకి వెళ్ళిపోతున్నారు. 40 ఏళ్ళకే షెడ్డుకి వెళ్ళిపోయే బండ్లు మనయన్ని. ఒకప్పుడు మోషే గారట 120 సంవత్సరాలకు కూడా ఏమైనాడు తెలుసా? ఆయన కంటి చూపు తగ్గలేదట. నెక్స్ట్, కాళ్లకున్న సత్తువ తగ్గలేదు. బాగా పెరిగాడు అనుకోకండి. 40 ఏళ్ళు అరణ్యములో సుఖభోగాలు అనుభవించాడు. 47 ఎడారులో ఎండిపోయాడు. రాజభోగాలు అనుభవించిన వాడు ఎడారిలో మందను మేపితే ఎలా ఉంటాడు చెప్పండి? ఏమైపోవాలి? మా నాయకుల్ని తీసుకొచ్చి ఒక రోజు గుడిసెలేటండి, ఎలా ఉంటారు? ఏసీ రూముల్లో ఉండేవాడు మండు టెంట్లు ఎలా ఉంటాడు? రాజభోగాలు అనిపించిన వాడు ఎడారిలో మందను మేపుకుంటూ ఉన్నాడు. ఏమైపోవాలి? ఒక్కసారిగా సుఖపడిన శరీరం కష్టపడితే ఏమవుతుంది తెలుసా? క్షీణించిపోతాడు. 80 ఏళ్ళు వయసుకు వచ్చేసరికి దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి చెప్పిన మాట ఏంటి తెలుసా? నా మందను నడిపించాడు. 40 ఏళ్ళు మందను నడిపించాడు ఇశ్రాయేల్. 120 సంవత్సరాలకట దృష్టిమాంద్యము రాలేదట. నెక్స్ట్, కాళ్లకున్న సత్తువ తగ్గలేదట. మీరు నడవండి. దేవుని మందిరానికి నడిచి వస్తానికి కూడా మనకి ఏమైపోద్ది? 1/2 కిలోమీటర్ నడిస్తే ఆ 1/2 కిలోమీటర్ అరగంట పైన నడుస్తాం మనం. 1/2 కిలోమీటర్ అరగంట నడిచే జాబితా మంది. 40 ఏళ్ళు నాన్ స్టాప్ గా నడిచిన, ఇంకా చెప్పాలంటే ఇంకో 40 ఏళ్ళు మంద కూడా నడిచిన, 80 ఏళ్ళు అరణ్యంలో ఉడిగిపోయిన. ఎన్నేళ్ళు ఉన్నాడు ఆయన అరణ్యంలో? 40 ఏళ్ళు మందను మేపుతున్నాడు. తర్వాత ఇశ్రాయేల్ 40 ఏళ్ళు ఎడార్లు. 80 ఏళ్ళు ఎడార్లు ఉంటే మన బతుకులు ఏమవుతాయి చెప్పండి? కానీ ఆయన మాత్రం కుర్రోళ్ళు అయిపోయాడట. ఈరోజు 20 సంవత్సరాలే కుర్రోళ్ళ ఉండట్లేదు. దేవుడు అంటాడు, నీ యవ్వనం పక్షిరాజు యవ్వనం వలె. పక్షిరాజేనండి. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా యవ్వనాన్ని తెచ్చుకునేదని తెలుసా? ఒక పక్షిరాజు. ఏంటి ఆ పక్షిరాజు అంటే తెలుసు కదా మనకి? గర్దకున్న లక్షణం ఏంటంటే దాని వయసు అయిపోయిన తర్వాత దానికి ఉన్న ఎక్స్ట్రాలన్నీ తొలగించేసుకుంటుంది. దానికన్నా ఎక్స్ట్రాలన్నీ. అందుకే పక్షులన్నిటికంటే ఎక్కువ కాలం బతికేది గర్ద. దానికి ఏవైతే పెరిగిపోయినాయో చివరికి తన ఒంటి మీద ఉన్న బొచ్చు మొత్తం పీకేసుకుంటుంది. దానికున్న గోళ్ళు పెరికేసుకుంటుంది. దానికున్న ముక్కు ఉంటుంది చూసారు, ఆ ముక్కును సైతం బండకేసి పగలగొట్టేసుకుంటుంది. రక్తం కారుతున్న తన శరీరాన్ని తనే గాయపరుచుకుంటుంది.
గాయపరుచుకుని తను నూతనంగా మార్చుకుంటది. ఆ గర్దని నూతనంగా మార్చేది ఎవరు చెప్పండి? ఎవరు? గర్దే. దానికున్న ఎక్స్ట్రాలు ఎవరు కట్ చేశారు? అదే కట్ చేశారు. ఏది తనని చంపేయడానికి పెరిగినాయో అదే. ఇప్పుడు నేను అడుగుతున్నా, మన ఎక్స్ట్రాలు ఎవరు కట్ చేయాలి? మన ఎక్స్ట్రాలు మనమే కత్తిరించుకోవాలి. దేవుని సన్నిధిలో వాక్యం అనే కత్తి తీసుకుని ఏం చేసుకోవాలి? కొయ్యి, కట్ చేయి, కట్ చేయి. క్రీస్తు అనే బండకేసి అది ఎలాగైతే తన ముక్కును కొట్టుకుంటుందో నీ బతుకును కూడా కొట్టు, మారుతుంది, మారుతుంది. కానీ మనకు అది నచ్చదు. ఒకవేళ పొరపాటున పాస్టర్ గారు మనకు పొడుచుకునేటట్టు చెప్పాడు అనుకోండి, ఈ యదవని ఎప్పుడు కేకేకూడదు అనుకుంటారు. ఇదే ఫీలింగ్ మనకి. ఎప్పుడు పిలవకూడదు. ప్రసంగాలు అలా చేయాలి చెప్తారండి. ప్రసంగం ప్రేమగా చెప్పాలట, ప్రేమగా చెప్తారు. చిన్న ఏటో సంకనేసి నడిపించాలట వాళ్ళని. బర్రుగొడ్లో పెరిగావు, ఇంకా చిన్నపిల్లవా, ఇంకా బాధే ఎద్దు పట్టుకుని ఎప్పుడుకి వస్తుంది నీకు మార్పు? ఎప్పుడుకి వస్తుంది? నాకు నచ్చదంటే ఏం పర్వాలేదు, నీకున్న ఎగస్ట్రాలు కత్తిరించడానికి ట్రై చేస్తున్నాడు. ఒకటి నువ్వే చేసుకోవాలి. ఒకవేళ నువ్వు చేసుకోకపోతే నువ్వు గొర్రెవైతే కాపరం ఏం చేస్తాడు కదా, బొచ్చు కత్తిరిస్తాడు. గొర్రెకు బొచ్చు కత్తిరించకపోతే ఏమవుద్ది చెప్పండి? గొర్రెకు బొచ్చు కత్తిరించకపోతే ఏమవుద్ది? ఆ బొచ్చు పెరిగి చస్తుంది అది. అందుకే గొర్రెట బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉంటుంది. ఎందుకంటే అది మొయ్యలేక బరువైపోయి నేను చస్తున్నాను, నా కాపర్ నా మీద ప్రేమతో ఏం చేస్తున్నాడు, నా బొచ్చు కత్తిరిస్తున్నాడు అనుకుంటది. కానీ ఈ చర్చిల్లో ఉంటాయి చూసారు గొర్రెలు, ఈ గొర్రెలకు బొచ్చు కత్తిరిస్తే బాధ. కత్తిరి తీసుకొచ్చి బొచ్చు కత్తిరిస్తుంటే కత్తిరించేస్తున్నావు. మరేంటి, జడేసుకుంటావా? ఏం చేస్తావు? గొర్రె నేను జడేసుకుంటాను, నన్ను తీసుకెళ్ళి షాపు తీసుకెళ్ళి నందో, నన్ను పార్లర్కి తీసుకెళ్ళండి, 4 జల్లలుకుంటాను, మరి ఏమంటది? కత్తిరించు. ఎందుకంటే ఈ బొచ్చు పెరిగితే చేస్తాను. సంఘ నాయకుడు కూడా పెరిగిన ఎక్స్ట్రాలు కత్తిరించాలి. గొర్రెకి ఎలాగైతే ఎక్స్ట్రాగా పెరిగిన బొచ్చును కత్తిరిస్తే ఎలా బతుకుతుందో, నీలో పెరిగిన చెడేదైతే ఉందో అది కత్తిరించాలి. అది అహంకారమైన ఏదైనా కత్తిరించకపోతే చేస్తావు. కానీ మనం గోలు రంగు వేయాలంటాం. నీ గోళ్ళు పెరిగిని విషమైపోతుందంటే కాదు, గోళ్ళకి ఏం చేయి? పాస్టర్ గారు గోలు రంగు వేయకూడదు, మరేం చేయాలి? గోళ్ళు పీకేయాలి. గర్దెల్లి నా గోల్ రంగు వేయండి అందో, మరేమంటది? ఈ గోళ్ళు ఎలాగే ఉంటే చస్తాను నేనని చెప్పి ఆ గోళ్లను తనే పెరికేసుకుంటది. కొన్ని కత్తిరించుకోవాలి మనం, కొన్ని కత్తిరించుకోవాలి. అదే అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? తనకే చెప్పుకున్నాడు. ఏమని? ఇదిగో ప్రాణమా, కొన్నాళ్ళు నువ్వు దీంట్లో యంగగా ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఏం చేయి? యోగా చేయి అనలా. ఏం చేయి? జిమ్కి వెళ్ళి అనలా. ఏం చేయి? డైలీ వాకింగ్ చేయి అనలా. మరి ఏం చేయి? గడ్డి తిని అనలా. మరి ఏమన్నాడు? నా ప్రాణమా, యెహోవా చేసిన ఉపకారములలో దేన్ని మరొక. నువ్వు లేదంటే మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బతికినా, నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేసిన ఏమైపోతావు? దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం? చస్తావు. ఎక్సర్సైజ్ చేస్తూ చచ్చిపోయిన లేరా? బోళ్ళంతమంది ఉన్నారండి. ఎక్సర్సైజ్ చెయ్యకపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. అయ్యో ఈరోజు చేయలేదు, మేము చచ్చిపోతామని. కానీ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? ఆరోగ్యం కోసం వాడన వంటి లేవు. చుట్టూ 100 మంది డాక్టర్లను పెట్టుకున్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఆయన అంటాడు, నీ చుట్టూ డాక్టర్లు ఉండక్కర్లా, నీ దినచర్య ఎలాగైనా నీ ప్లానింగ్ చేసుకోక్కర్లా. కానీ ఒకటి చేయి. ఏం చేయి? యెహోవా చేసిన ఉపకారములలో దేన్ని మరో. అది అన్నాడు, ప్రాణమా నువ్వు ఉండాలంటే ఏం చేయి? యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుండా ఉంటే ఎలా ఉంటావు? ప్రాణమా ఉంటావు, లేకపోతే ప్రాణమా పోతావు.
ఈ మాట బయట వాళ్ళు చెప్పాలా, మనకు మనం చెప్పుకోవాలా? మీకు మీరు చెప్పుకోవట్లేదు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలి మనం? ఆయన పాట రాసుకున్నాడు. ఇదేం పాట అండి? ఇదేం పాట? ఈ పాట బాగుందా? ఇందాడి నుంచి నేను మాట్లాడితే మీకు బూతుల్లో ఉన్నాయా, లేకపోతే ఇదేమన్నా సంకీర్తనలో ఉందా? ఎలా ఉంది? వార్నింగ్లో లేదు, ఇది పాటలా ఉందా? పాట అంటే మనకి. కానీ ఆ పాట ఆయన కోసం రాసుకుని వార్నింగ్ రాసుకుని ఏంటో తెలుసు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొక. మర్చిపోతే ఆయన అంటాడు, మర్చిపోతే ప్రాణమా పోతావు, మర్చిపోకపోతే ప్రాణమా పక్షిరాజు యవనం వలె నీ యవనం. అందుకే రోజు కుర్రోడైపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరంలా. ఏం చేయి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన సన్నిధిస్తే నువ్వు ఎప్పుడు యంగగా ఉంటావు. బ్యూటీ టిప్ అనుకోండి. బ్యూటీ టిప్స్ కోసం చూస్తారు కదా. వండర్ఫుల్ టిప్ ఎక్కడుందనుకుంటున్నారు? ఇక్కడే. నా ప్రాణమా ఆయన సన్నిధించు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? మేలు 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 మేలు. మీరు గమనించండి, డబ్బున్న మన హృదయం తృప్తి పడదు, బంధువులున్న బలగమున్న మన హృదయం తృప్తి పడదు. హృదయ తృప్తి లేకపోతే మనుషులు చచ్చిపోతారు. సంతృప్తి అంటారు చూసారా, సమాధానం. మీరు గమనించి, కొంతమంది మనం వార్తలు వింటుంటాం కదా, మనశ్శాంతి లేక ఏమైపోయారట? డబ్బు లేక కాదండి, తిండి లేక కాదు, చుట్టూ మనుషులు లేక కాదు, చుట్టూ బోల్డ్ అంత ఉంది కానీ ఏం లేదు వాళ్ళకి. హృదయానికి తృప్తి లేదు. తృప్తి అనేది డబ్బులో ఉండదు. తృప్తి అనేది దేవుడు ఇవ్వాలి. తృప్తి అనేది దేవుడు ఇవ్వాలి. అది ఎప్పుడు తెలుసా? తృప్తి దేవుడు నీ హృదయాన్ని కల్పించాలట. ఆ హృదయాన్ని కలిగినప్పుడు నీకు ఏమీ లేకపోయినా తృప్తిగా బతికేస్తావు. నీకు ఏమీ లేకపోయినా తృప్తిగా ఉంటావు. అదే అన్నాడు, మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తాం. అమ్మా నాన్నకు తృప్తి ఏంటి అడగండి. పిల్లలు కోట్లు సంపాదించడం కాదు, మరేంటి? పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఆనందంగా చక్కగా ఉండడం. నువ్వు నా కోసం ఏం తెచ్చావని అని అడగడం ఏ తండ్రి. మరేమంటాడు? నా ముందుండు చాలు, నువ్వు బాగుండు చాలు. పిల్లలు బాగున్నారు అనుకోండి, మనకేమైపోద్ది? తృప్తి. ఏమి పెట్టకపోయినా పర్లేదు, ఏమీ పెట్టకపోయినా. కొంతమంది చూడండి, ఒకవేళ ఇంట్లో వండుకున్న అన్నం అయిపోయింది అనుకోండి, పిల్లల కడుపు నిండుగా తింటే వీళ్ళ ఆకలితో ఉన్న వీళ్ళ కడుపు నిండిపోయినట్టు ఫీల్ అయిపోతారు. అమ్మ నువ్వు తినలేదు కదంటే అంటుంది అమ్మ, నేను తినకపోయినా పర్లేదురా, నీ సరిపోయింది కదా, నీకు సరిపోతే తృప్తి ఏంటి చెప్పండి? అమ్మ ఆకలి కాదు, బిడ్డ కడుపు నిండింది, అది చాలు. ప్రతి విషయంలో తృప్తదే. వాళ్ళు ఎదుగుతూ ఉంటే తృప్తి, వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే తృప్తి. ఆ తృప్తి చాలు వీళ్ళకి. అందుకే వాళ్ళు ఏమో మేడల్లో ఉంటే వీళ్ళు అంటారు, మేము ఆ గేటు ముందు ఉంటావరా. ఆ గేటు ముందుండి ఆ డాబాను చూసి మురిసిపోతుంటాడు. కొడుకు కారేసుకుని తిరుగుతుంటే నాన్నకి ఎంత హాయిగా ఉంటుంది తెలుసా? అది నా కొడుకేనండి, నా కొడుకే. నేను ఎప్పుడైనా ఎక్కించుకున్నాడా? ఎక్కాల్సిన అవసరంలా. ఆ కొడుకుని చూస్తే తృప్తి. అందుకే తృప్తి అంటే ఏంటంటే అనుభవించడం కాదు, మరేంటి? కొన్ని ఆనందించడం, కొన్ని చూసి ఆనందించడం. అందుకే మేలులతో నీ హృదయాన్ని ఏం చేయాలైనా? తృప్తి. ఆ తృప్తి లేకపోతే నువ్వు బతకలేవు. అందుకని మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఇంకా ఈ మాట ఎవరు చెప్తున్నాడు? ప్రాణంతో, తనతోనే చెప్పుకున్నాడు. నా ప్రాణమా, ఈ రోజు నీకు తృప్తి ఉందే, ఆ తృప్తి ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. ఈ రోజు నీకు మనశ్శాంతి ఉందే, ఆ మనశ్శాంతి ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. అందుకే మేలులతో నిన్ను తృప్తిపరుస్తుంది. ఇది ఎవరికో చెప్తున్న మాట కాదు, ఆయన తనకే చెప్పుకున్న మాట, మనకే చెప్పుకోవాల్సిన మాట. మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. నెక్స్ట్, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఎక్కడితో ఆపేస్తాను, కంగారు పడకండి. వీడి కీర్తనతో చెప్పేస్తాడు అనుకోకండి, వదలట్లేదు వీడని. కంగారు పడ, ఆపేస్తాను. ఎందుకంటే అదంతా చెప్పడానికి టైం సరిపోదు.
ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఒకవేళ నువ్వు నాటకాలు ఆడితే ఏం చేస్తాడు? ఆయనలో ఇంకో లక్షణం కూడా ఉంది. ఏం లక్షణమో తెలుసా? ఒకటి, ఫస్ట్ నుంచి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. ఆయన నీ దోషములు క్షమిస్తాడు. నెక్స్ట్, నీ సంకటములు కుదురుస్తాడు. సమాధి నుండి నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. తర్వాత కరుణా కటాక్షములు నీ మీద కిరీటంగా పెడతాడు. ఇవన్నీ చేసి నిన్ను కాపాడతాడు. మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. కానీ ఆయనలో ఇంకో లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే, యెహోవా నీతి క్రియలు జరిగిస్తా. ఆయనలో నీతి ఉంది. ఒకటి జాలి ఉంది, రెండవది నీతి ఉంది. నీతికి జాలికున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? జాలి బతికించమంటది, నీతి శిక్షించమంటది. నీతి ఏమడుగుద్ది? శిక్ష. ఇప్పుడు జాలి కలిగిన వాడికి నీతి కలిగిన వాడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఒక దోషకు నిలబడ్డాడు అనుకోండి, జాలి అంటది పోన్లే వదిలేసే అంటది. నీతి ఏమంటది? నా మాటలు అర్థమవుతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడే ఇద్దరు ఉన్నారు. నీతిమంతుడు ఒక ఆయన, జాలి కలిగిన వాడు ఒక ఆయన. ఒక దుర్మార్గుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఇద్దరిలో ఎవరు ఏ మాట మాట్లాడతారు? జాలి కలిగిన వాడు అంటాడు పోన్లే వదిలేసాడు అంటాడు. నీతి కలిగిన వాడు అంటాడు ఈయన్ని శిక్షించాలి. నీతి శిక్షణ కోరుకుంటది, జాలి ప్రేమ కరుణించంటది. అందుకే జాలి కరుణించమని అడుగుద్ది, నీతి శిక్షించమని అడుగుద్ది. దేవుళ్ళు ఈ రెండూ ఉన్నాయి. ఏంటదంటే, ఆయన జాలి కలిగిన వాడు, కింద కదా అంటాడు, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన ఎవరట? దయాదాక్షిణ్య పూర్ణుడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ యాజ్యమాడు. చూడండి, ఆయన దీర్ఘశాంతుడు అంటున్నాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు అంటున్నాడు, కానీ ఆయన వ్యాజ్యం ఆడతాడట. ఏంటో తెలుసా? ఒక పక్క దయ నిన్ను కాపాడమని కోరితే, ఇంకో పక్క న్యాయం అంటది అడుగువాడిని. వాదించమంటది న్యాయం, తప్పు చేస్తున్నాడు వాడు. నిలబెట్టమంటది న్యాయం, వాడిని శిక్షించమంటది న్యాయం. అందుకే అన్నాడు ఆయన నీతి క్రియలు జరిగించేవాడు. ఏం చేస్తాడు ఆయన? నీతి. ప్రాణానికి ఏం చెప్పాలి తెలుసా? నా ప్రాణమా, దేవుడు ఎప్పుడు ఎలాగే మేలు చేస్తాడు, ఎప్పుడు ఎలాగే నా దోషాలు క్షమించేస్తాడు అనుకోకు. ఆయన జాలి కలిగిన వాడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. కానీ ఆయనలో ఇంకోటి కూడా ఉంది, ఆయన నీతి క్రియలు జరిగిస్తాడు. నువ్వు పెట్టరేగిపోతే ఏం చేస్తాడు? నువ్వు పెట్టరేగిపోతే, నువ్వు పాపానికి అలవాటు పడిపోతే, నీలో ఎప్పుడు ఇలాగే నువ్వు బతుకుతుంటే, నీలో మార్పు లేకపోతే నిన్నేం చేస్తాడు? ఆయన నీతి నిన్ను వేసేయమని చెప్పుద్ది, నిన్ను లేపేయమని చెప్పుద్ది, నిన్ను కడిగేయమని చెప్పుద్ది, నిన్ను తీసేయమని చెప్పుద్ది. నా ప్రాణమా జాగ్రత్త, నా శరీరములోన నా ప్రాణమా, నా అంతరంగంలో నా ప్రాణమా, నా దేహములో నివసిస్తున్న నా ప్రాణమా, భూమి మీద బతుకుతున్న నీవు వాడు గుర్తుపెట్టుకో, ఆయన జాలి కలిగిన వాడు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాడు. కానీ ఆయనలో ఇంకో లక్షణం కూడా ఉంది. ఏముంది? ఆయన నీతి కలిగిన వాడు. ఆయన నీతి క్రియలు జరిగించచ్చు. నువ్వు ఎవరినైనా బాధించావనుకో, నీ వల్ల బాధపడిన వాళ్ళకి ఏం చేస్తాడు? ఒక పక్క నిన్ను కాపాడటానికి ట్రై చేస్తాడు, రెండో పక్క నీ మూలంగా కూడా నాశనం అయిపోతున్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు వాడిని కాపాడాలి, నిన్ను కాపాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పాము కప్పను మింగుతుంది అనుకోండి, ఏం చేస్తాం? మనిషికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? పాముని చంపేసి కప్పను కాపాడడానికి ట్రై చేస్తాం. ఓ కుక్క పామును కరుస్తుంది అనుకోండి, ఏం చేస్తాం? కుక్కను తరిమేసి పామును కాపాడడానికి ట్రై చేస్తాం. అవునా? ఏది బాధపడతా ఉంటే దాన్ని కాపాడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనిషిగా మనిషిలో దేవుడు తత్వం పెట్టాడు. బాధపడుతున్న వాళ్ళు మనం చూడలేము, మానవత్వం, దేవుడు తత్వం అది. దేవుడు సడన్ గా ప్లేట్ మార్చేస్తాడు. ఎలా అంటే, నీ మూలంగా ఎవడన్నా ఏడుస్తున్నవాడు పక్క వెళ్ళిపోతాడు. ఆయన ఏడిపించేవాడు పక్కన ఉండడు. ఎవరి పక్క వెళ్ళిపోతాడు? ఏడుస్తున్నవాడు పక్క వెళ్ళిపోతాడు. ఆయన ఎవరైతే నీ మూలంగా నలిగిపోతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే కన్నీళ్లు కారుతున్నారో, ఆ కన్నీళ్లు కారుతున్నవాడు పక్కకి వెళ్ళిపోయా ఆయన నీతో గొడవ పడతాడట. ఇశ్రాయేల్ తరపుకి ఎందుకు వచ్చేసాడు తెలుసా దేవుడు? ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేల్ని బాధించాడు. బాధించు వారు తరపున ఆయన వచ్చి నిలబడిపోతాడు. బాధించు వారి తరపున ఒరే ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు ఆయన.
అందుకే అడిగేవారు ఎవరు లేరనుకుంటున్నావా అంటాం చూసారా? భూమి మీద నీకు ఎవరైనా ఉన్నా లేకపోయినా పరలోకమందు ఒక ఆయన ఉన్నాడు. ఎవడినైనా బాధపరుస్తుంటే బాధ పెట్టేవాడిని బాధ పడేవాడి తరపున నిలబడి అడుగుతాడు, ఎందుకురా నువ్వు బాధ పెడుతున్నావు? సౌలట క్రైస్తవ సంఘాన్ని హింసించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడు సౌల్ని ప్రశ్నించలేదు, ఎందుకు బాధిస్తున్నావు అని. ఒకరోజు ఒక ఆయన వచ్చి మెట్ట మధ్యాహ్నం నిలబెట్టి అడిగాడు, నేలకేసి కొట్టి మరి అడిగాడు, మండు టెండలో పడేసి మరి అడిగాడు. ఏమని అడిగాడు? సౌలా సౌలా, నా నేల నీవు హింసిస్తున్నావు. అడిగేవాడు లేడనుకుంటున్నావా? బాధించేవాణ్ణి ఆయన అడుగుతాడు. అదే అన్నాడు, ఆయన నీతి క్రియలు జరిగించేవాడు. నెక్స్ట్, నీతి క్రియలు జరిగిస్తే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఏమంటున్నాడు? బాధింపబడు వారందరికీ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి న్యాయం తీరుస్తాడు, తోలు తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవడకు పడితే వాడికి అన్యాయం చేసుకుంటూ, ఎవడకు పడితే వాడికి దుర్మార్గం చేసుకుంటూ, ఎవరిని పడితే వాడిని ఏడిపించుకుంటూ వెళ్ళిపోతే ఆయన అంటాడు, నీ తోలు తీస్తాను. ఇది ఎవరికి చెప్తున్నాడు? తనకే చెప్తున్నాడు. ఏమని? నా ప్రాణమా, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని బాధిస్తావేమో, బాధిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బాధేస్తాడు. నువ్వు ఎవరిని బాధించినా, నువ్వు ఎవరిని బాధ పెట్టినా ఆయన నిన్నేం చేస్తాడు? నిన్ను బాధిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతా, మనం ఎవరిని బాధ పెడతాను? ఒకవేళ నువ్వు బాధ పెట్టే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవేమో, కానీ ఆయన పట్టించుకుంటాడు. ఆయన అంటున్నాడు, నువ్వు బాధ పెడుతున్నావు. మీరు గమనించండి. ఒకవేళ పిల్లలుగా మీ తల్లిదండ్రులను బాధ పెడుతున్నారేమో, ఆయన వచ్చి పిల్లల్ని అడుగుతాడు, నువ్వెందుకు బాధ పెడుతున్నావు? తల్లిదండ్రుల పక్క నిలబడిపోతాడు. తల్లిదండ్రులే పిల్లలకు కోపం రేపుతున్నారేమో, ఆయన వచ్చి ఎవరి తరపున నిలబడతాడు తెలుసా? పిల్లల తరపున నిలబడి అంటాడు, నువ్వెందుకు నీ పిల్లలకు కోపం రేపుతున్నావు? నిన్ను ప్రశ్నిస్తాడు. కోడలు అత్తగారిని హింసిస్తుందేమో, ఆయన అత్తగారి తరపున నిలబడి అంటాడు, నువ్వెందుకు నీ అత్తగారిని హింసిస్తున్నావు? ఒకవేళ అత్తగారే కోడలను బాధిస్తుందేమో, ఆయన వచ్చి కోడల తరపున నిలబడి అత్తగారిని ప్రశ్నిస్తాడు, నువ్వెందుకు నీ కోడల్ని బాధిస్తున్నావు? మీరు గమనించండి. లేయాను చిన్న చూపు చూశారు. ఎవరో తెలుసా? యాకోబు, రాహేలు. లేయాని ఏడిపించారు, కానీ లేయా పక్క వచ్చి నిలబడింది ఎవరు తెలుసా? దేవుడు వచ్చి నిలబడిపోయాడు. ఏడుస్తున్న లేయాను చూసింది దేవుడు. అందుకే ఎవరైతే ఏడుస్తున్న వారు తరపుకి వెళ్ళిపోతాడు. ప్రాణంతో చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి, నా ప్రాణమా నీ మూలంగా ఎవరు బాధపడకూడదు. నా ప్రాణమా నీ మూలంగా ఎవరు బాధపడకూడదు. ఎందుకు బాధపడకూడదు? నా ప్రాణమా, నువ్వు ఎవరినైనా బాధ పెడితే నిన్ను బాధ పెట్టేవాడు పైనున్నాడు. ఎంత బాగుంది చూసారా? ఎవరికి రాస్తున్నాడు? ఆయనకు రాస్తున్నాడు. ఆయనకే ఎలా రాసుకున్నాడు? మన గురించి చెప్పమంటే ఏమొస్తాయి చెప్పండి? మన గురించి మనం పొగుడుకుంటాం, కానీ దావీదు గారు అయితే తనను తానే తిట్టుకుంటాడు, హెచ్చరిస్తాడు. నా ప్రాణమా, నీ సంగతి నాకు తెలుసు. నీకు మర్చిపోయే లక్షణం ఉంది నా ప్రాణమా. నువ్వు మర్చిపోతావు నా ప్రాణమా. నువ్వు పాపిష్టిదాను నా ప్రాణమా. పాపం చేయుడు నీకు అలవాటు నా ప్రాణమా. జాగ్రత్త నా ప్రాణమా. దేవుడిని విడిచిపెట్టడు ప్రాణమా. ఎవరిని బాధించక ప్రాణమా. ఆయన మంచోడు దేవుడు, కానీ మంచివాడే కానీ న్యాయవంతుడు కూడా ఆయన. జాగ్రత్త నా ప్రాణమా. ఎంత చక్కగా హెచ్చరించుకున్నాడు చూడండి. ఇలాంటి హెచ్చరిక కీర్తన. అందుకే దీన్ని ప్రతి ఒక్కరు డైలీ చదువుకుని ఏం చేయాలి? ఇది రాగానే చాలా మంది సంబరపడిపోతారు, మంచి కీర్తన వచ్చిందండి. కాదండి, మనలో వాయించేసే కీర్తన అండి ఇది. కాకపోతే మనం అలా అర్థం చేసుకోమంతే, మంచి కీర్తన అండి అని. కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చేసుకున్నాం కదా, ఇది మంచి వాక్యం. ఇది వాక్యం అంతా మంచిదే, కానీ నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదాను కాదు. అందుకు నీకు ఇది మంచిది అనిపిస్తుంది. ఇది మనల్ని వాయించేసే కీర్తన. అందుకే చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తాడు.
ప్రభు చిత్తం అయితే మీకు అర్థమైపోతుంది. ఇక మీద చదువుకోండి, ఆల్రెడీ హింట్ ఇచ్చాను కదా. జాగ్రత్తగా చదువుకోండి, మిగిలిన మ్యాటర్ మీకు అర్థమైపోతుంది. ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, తన ప్రాణానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంటాడో కీర్తనకారుడు చెప్తున్నా, నా ప్రాణమా జాగ్రత్త. అందుకే దావీదు గారు అంత భక్తిగా ఎందుకు బతికాడు తెలుసా? ప్రతి దినం ఆయన దినచర్య ఏంటి చెప్పండి? ప్రతిరోజు ఆయన. మనమైతే అద్దం ముందు నుంచి ఏం అందంగా ఉన్నావే, ఎంత అందంగా ఉన్నవరా, సినిమా హీరోలో ఉన్నవరా అని మనల్ని చూసి మనం మురిసిపోతాం. ఆయన మురిసిపోయే టైపు కాదు. ఆయన అద్దం ముందు నిలబడి అంటాడు, నా ప్రాణమా నువ్వు తేడా, నా ప్రాణమా నువ్వు సరిగా ఉండవు, నా ప్రాణమా నువ్వు దినకంత్రిదాను, నా ప్రాణమా. అందుకే ఈ కంత్రి వేషాలు మానే ప్రాణమా, లేదంటే దేవుడు తోలు తీసేస్తాడు నా ప్రాణమా. ఎవరితో చెప్తాడు? అద్దం ముందు నిలబడితే ఆయన గుర్తొచ్చేది ఇది. మరి మనకైతే ఎవడ సినిమా ట్రైలర్ రాశాడు, నిలువుటద్దం అడుగుతుందట, ఏమని నువ్వెవరో ఇంత అందంగా ఉన్నావు అని అడుగుతుందట. డైలీ చూసి అద్దం, ఎంత అందంగా ఉన్నావు, ఎవరు నువ్వు, ఏంజిల్వా, గాడ్జియస్సా, ఎవరు నువ్వు అని అడుగుతుందట. అలా అడుక్కుంటాం మనం. నువ్వు గాడ్జియస్ కాదు మరెవరు, నువ్వు గాడ్జియస్ కాదు మరెవరు, నువ్వు దెయ్యాను, డెవులు, నువ్వు దెయ్యాను, నువ్వు పెద్ద దెయ్యాను నువ్వు. ఈ దెయ్యం అన్న సంగతి గుర్తించాలి. నీ లోపల పెద్ద దెయ్యం ఉంది, అదే నీ ప్రాణం. అది ఆ ప్రాణాన్ని హెచ్చరించాలి. నా ప్రాణమా జాగ్రత్త, బీ కేర్ఫుల్, నా ప్రాణమా. ఫస్ట్ది, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మర్చిపోక ప్రాణమా. నాకు దండం పెడతాను, లేదంటే ఉండవు ప్రాణమా, పోతావు ప్రాణమా. ఈయన ప్రతిరోజు ఏం చేయండి చెప్పండి? పొద్దున్న లేచి జడ వేసుకోవడం కాదు, ముందు చెప్పండి. పొద్దున్న లేచి తలదు వేసుకోవడం కాదు, పొద్దున్న లేచి రెడీ అయిపోవడం కాదు, ఫస్ట్ చెప్పండి. ఏం చేయాలి? ఫస్ట్ ప్రాణాన్ని హెచ్చరి, నా ప్రాణమా పొద్దున్నే లేచి మోకాళ్ళే ప్రాణమా, లేకపోతే దేవుడు మోకాళ్ళు తీసేస్తాడు ప్రాణమా అని చెప్పాలి. పొద్దున్నే లేచి ప్రార్థన చేయ నా ప్రాణమా, లేకపోతే ప్రాణం పొద్దు నా ప్రాణమా. ప్రతి ఆదివారం ప్రతి కార్యక్రమంలో హాజరవుదా నా ప్రాణమా, లేకపోతే చెప్పండి, లేకపోతే పోతావు ప్రాణమా. దేవుని సన్నిధిలో కనబడకపోయినా పోతావు ప్రాణమా, దేవుని పని చెయ్యకపోయినా పోతావు ప్రాణమా. నడువు ప్రాణం, వెళ్దాం, పని చేద్దాం ప్రాణం. దేవుని కోసం బతుకుదాం నా ప్రాణమా, దేవుని సన్నిధిలో గడుపుదాం నా ప్రాణమా. ప్రాణాన్ని హెచ్చరించండి, హెచ్చరించకపోతే తోలు తీస్తాడు, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త. మళ్ళీ చెప్తాను, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ప్రార్థించగానే చెవుకి ఆలకిస్తాడు. తేడా వస్తే చెవులు మెలిపెట్టి మరేం చేస్తాడు? నిన్ను ఉంచుతాడు. ఏది కావాలి నీకు? ఏది కావాలి? చెవి యొగ్గి వినడం కావాలా, లేకపోతే నీ రెండు చెవులు తిప్పేయడం కావాలి? ఏం చేయమంటావు? ఏది బెటర్? చెవి యొగ్గి వినాలంటే అయితే డైలీ చెప్పండి, నా ప్రాణమా జాగ్రత్త, నా ప్రాణమా అని. లేదంటే జాడించేస్తాడు, నా ప్రాణమా జాగ్రత్త, నా ప్రాణమా. చెప్దామా? చెప్పండి, బాగుపడతారు, బాగుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.